పేరు నీ పేరు? నా పేరు బొంకూరు లక్ష్మీనారాయణ, మాజీ సర్పంచ్ని. అయితే ఫస్ట్ బుర్రనరసయ్య గౌడ్ గెలిచినప్పుడు మేము కూడా పనిచేసినాం. వీడికి వచ్చి 2-3 సార్లు చెప్పినాం. మన రాఘాపురం జనగాంలాంటి రోడ్ కావాలని 3-4 సార్లు చెప్పినా మాకు రోడ్డు తెప్పియలే, పట్టించుకోలే, మొత్తం మాకేం పని చేయాలి ఇక్కడ. అయితే ఇప్పుడు కిరణ్ కుమార్ నిలబడ్డాడు కాబట్టి చేస్తాడని మాకు ఆలోచన ఉంది. ఆయనకు మేము ఓటు వేస్తాం. కిరణ్ అన్నకు ఓటేస్తారు. చేయి గుర్తుకు. ఇప్పుడు ఈ బుర్రనరసయ్య గౌడ్ ఇటు ముఖాన్ని వచ్చింది లేదు. అప్పుడు సునీత ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆమె కూడా మా దిక్కు వచ్చి ఏం పని చేయలేదు. మా బిల్ రైలే గారు మంచిగా వచ్చాడు, మాకు అన్ని నీళ్ళ ప్లాంట్ చెప్పిండు, అవి చెప్పిండు, క్యాన్లు ఇచ్చిండు. ఆయనకు మేము ఓట్లు వేసినాం. ఆయన మంచి మెజార్టీ మీద గెలిపించాడు. ఈ 100 రోజుల సంది ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ వచ్చినప్పటి? కాంగ్రెస్ ఇక వాళ్ళు అనుకున్న కాడికి హామీలు అన్నీ ఇప్పుడు 1-2 ఉన్నాయి. ఇంకా పింఛన్ ఒకటి ఉన్నది, అవి చేస్తా అని చెప్తున్నాడు. ఎలక్షన్ కోడ్ వల్ల కాబట్టి, లేకపోతే ఈ నెల అది కూడా పెట్టు. ఇవన్నీ ఆయన చెప్పిన వాగ్దానాలన్నీ కరెక్ట్ చేసిండు. ఇంకా అది ఒకటి చేస్తే అయిపోతుంది పింఛన్. మీరు మాజీ సర్పంచ్ అంటున్నారు కాబట్టి మీకు రాజకీయంగా పూర్తి అవగాహన ఉన్నది కాబట్టి, ఇప్పుడు కిరణ్ అన్న అయితే మీరు బాగుంటుంది, గెలుస్తాడు, పని చేస్తాడు. ఆయన పని చేస్తాడు, ఏ పదవి లేకపోయినా వచ్చి. ఇదివరకు కూడా చేసిండు, ఇదివరకు వచ్చిండు, మాకు నీళ్ళ గురించి సాయం చేసిండు. ఇక్కడ నీళ్ళు రాకుండా కూడా మాట్లాడిండు, అన్ని సాయాలు చేసిండు. ఎప్పుడన్నా ఈ ఊరికి వచ్చి మందులు ఇచ్చిన? వచ్చిండు, మస్తు వచ్చిండా. మొన్న బీలైల గురించి కూడా వచ్చి మాట్లాడి మాకు అని చెప్పాడు. ఆయన గెలిచి బుర్రనరసయ్య గౌడ్ మళ్ళీ గెలిపియాలని అన్నా అని అంటాడు కదా. ఎవరో అట్లా గెలిపించారంటే ఎవరెవరు ఇష్టం ఉంటుంది. మేమైతే చాలా బుర్రనరసయ్యకు మేము వేస్తున్నాం. ఇప్పుడు అప్పుడు ఒకసారి వేసినాం, మాకేం పనులు చేయలే. ఇప్పుడు కిరణ్ అన్న జర ఉన్నాడు కాబట్టి ఆయన చేస్తాడు. ఆయన మాకు ఆలోచన ఉంది, ఆయనకు మేము ఓట్లేస్తాం కిరణ్ అన్నకు.